హాయ్! వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పండు మిరపకాయ నిల్వ పచ్చడి. అందుకు కావాల్సినవి ఫ్రెష్‌గా మనము పండు మిరపకాయలు తీసుకొని శుభ్రం చేసుకొని కడిగి వీటిని తడి లేకుండా శుభ్రంగా తుడుచుకొని ఆరబెట్టుకొని తీసుకోవాలండి. ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి మనము. మళ్ళీ 100 గ్రాముల చింతపండు, ఒక 50 గ్రాములు సాల్ట్ మనకు రుచికి తగినంత వేసుకోవచ్చండి. చిన్న ఉల్లిపాయలు, వీటిని ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పండు మిరపకాయలను ఇలా మనం 3 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనకు అప్పుడు తొందరగా మెదిగిపోతాయి. ఇలా అన్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనము ఒక స్పూన్ మెంతులు, నేను 3/4 కేజీ ఉన్నాయండి నాకు పండు మిరపకాయలు. అందుకే 1 ఒక స్పూన్ అని ఒక పావు స్పూన్ మెంతులు యాడ్ చేశాను. ఇందులోనే ఒక 4 స్పూన్లు ఆవాలు కూడా యాడ్ చేస్తున్నాను. నాలుగు స్పూన్లు ఇవి మనం బాగా వేసుకోవాలండి ఎర్రగా. మనకు మెంతులు సరిగ్గా వేసుకోకపోతే మళ్ళీ చేదు వచ్చింది పచ్చడిలో. అందుకే వీటిని మీడియం సైజు మంటలో బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేసుకోవాలి. ఇదిగోండి ఇలా మనకి ఎర్రగా వేగాలి. ఆవాలు చిటపట అనాలి. ఇప్పుడు వీటిని మనం బాగా చల్లార్చుకున్న తర్వాత పొడి పట్టుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం మిర్చిని, కొంచెం చింతపండు, కొంచెం చిన్నుల్లిపాయలు, కొంచెం సాల్ట్ కల్లుప్పు వేసుకొని మనం కచ్చాపచ్చగా మిక్సీలో పట్టుకోవాలండి. ఇదిగోండి ఇలా కచ్చాపచ్చాగా మనము పట్టుకోవాలి పండు మిరపకాయల్ని. ఇప్పుడు మనం ఇందాక పట్టుకున్న మసాలాని, అదే పౌడర్ని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇవన్నీ ఇందాక మనము ఆవాల పిండి, మెంతి పిండి పట్టుకున్నాం కదా, అది ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలిపి పెట్టుకోవాలి. 3 స్పూన్లు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి మనం పచ్చడిలోకి. మనం అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోవాలండి. అప్పుడు మనకు ఉప్పు చూసుకున్నప్పుడు లైట్ గా కొంచెం ఉప్పుగా ఉండాలి. అప్పుడే మనకు పచ్చడి నిలవ ఉంటది. ఉప్పు చాలకపోతే మనకు తొందరగా ఉప్పు పాడైపోయిద్దని నాకు కొంచెం పట్టిద్ది. అందుకే ఇంకొక స్పూన్ తర్వాత నేను సాల్ట్ యాడ్ చేసానండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని ఒక రోజు అంతా మనము కూర పెట్టుకోవాలండి. ఆ తర్వాత తాలింపు వేసుకుంటే బాగుంటది. ఇప్పుడు మనం ఈ పచ్చడిని ఒక రోజు అంతా బయట పెట్టుకొని ఊరపెట్టుకోవాలండి. అప్పుడే మనకి ఆవాల పిండి, మెంతి పిండి అంతా పచ్చడికి పట్టి బాగుంటుంది. ఇప్పుడు ఒక రోజు తర్వాత చూద్దామండి పచ్చడి. చూడండి మనకి పచ్చడి అంతా పట్టి బాగుంది. నాకు ఉప్పు అన్ని సరిపోయాయండి. ఇప్పుడు టేస్ట్ చూసినా కూడా. ఇప్పుడు నేను కొంచెం తాలింపు పెడుతున్నాను. మనం అప్పటికప్పుడు తాలింపు పెట్టుకుంటే పచ్చడి బాగుంటదండి. అంతా ఒకేసారి అవసరం లేదు. నేను ఇప్పుడు కొంచెం మాత్రం తాలింపు పెడతాను. ఇప్పుడు మనకు పచ్చడికి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మనకు నూనె వేడైన తర్వాత పోపు దినుసులండి. నేను కొంచెం పచ్చెనగపప్పు ఎక్కువ వేసాను ఇందులో. అవి వేగి పచ్చడిలో మనకు కరకరలాడుతూ బాగుంటుందండి. ఇప్పుడు
చిన్నుల్లిపాయలు మనము కచ్చా దంచుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో 4 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా వేపుకోవాలండి పచ్చిగా లేకుండా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఇంగువ వేసుకోవాలండి. మనకి పచ్చళ్ళలోకి ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తాలింపులో. ఇప్పుడు వీటిని బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం పచ్చడిని యాడ్ చేసుకోవాలండి. నేను కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం పచ్చడిని బాగా కలుపుకొని మనకు పచ్చడి నూనెలో వేసాక ఎక్కువసేపు అవసరం లేదండి. 2 నిమిషాలు మనకి నూనె మొత్తం పచ్చడికి పట్టేలా కలిపెట్టుకుంటే చాలండి. మనకైతే కారపచ్చడి, పండుమిర్చి నిలువ పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది. ఇది మనకి అన్నంలోకైనా టిఫిన్స్ లోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. పండుమిర్చి నిలువ పచ్చడిని చాలా బాగుంటుంది. చూడండి మనకి ఎన్ని పండుమిర్చి నిలువ పచ్చడి అయితే అయిపోయింది. మనం వేడి వేడి అన్నంలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మనము పండుమిర్చి పచ్చడిని 3 రోజులు బయటే ఉంచుకొని తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా పాడవదండి. నిలువ పచ్చడి చాలా బాగుంటది. మనం అప్పటికప్పుడు తాలింపు ఇలా కొంచెం కొంచెం తాలింపు వేసుకుంటే చాలా బాగుంటదండి. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్ 28 అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.